సన్నిధిలో ప్రార్థించడానికి మీరే సహాయమును చేయండి. ప్రభువా కనికరించుము, దయను మీరు పాలించు, మేలుకై జ్ఞాపకం చేసుకోమని ప్రభువా మిగిలిన మా సమయం దీవెనకరంగా చేయండి. ఉదయకాలం మీరు అనుగ్రహించిన మీరు ఎత్తినటువంటి వాక్యము ప్రతి వారి హృదయాలలో కుటుంబాలలో పనిచేయనట్లుగా చేయండి. ప్రభువా ఈ సాయంకాల ప్రార్థన సమయాన్ని దీవెనకరంగా చేయండి. తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోమని, సమయాన్ని దీవించమని, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ స్తుతి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడే సిస్టర్స్ వచ్చేస్తామా? హెప్సీ అక్క. సాంగ్ నంబర్ 11. సాంగ్ నంబర్ 11 అక్క స్టార్ట్. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపి మార్గంబు స్త్రీలంచు మరువకమ్మా. ప్రభు కొరకు పరదేశములయందు కనురాళ్ళు చేయు పనులు వినలేనమ్మా. సాయం లోటు లేకుండా భయభక్తితో పెంచి నాటుము మదిలోన బోధనమ్మా. పానములందు అలవాటులందు నీ పనులాగరు మాది. నిన్ను నీ పనులాగరించి పరీక్షించు చిన్నవారెంతో ఇది
సరే 8 పాడదామక్క. 8 సాంగ్ నెంబర్ 8 సర్వచిత్తంబు నీదేనయ్యా. కొంచెం పోయింది కదా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సారే పైన మంచినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నీవిందుండను, సర్వదా నీనే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీ చిత్తమే, ప్రార్థించు చోటి నీ సియోను కుమార్తెలారా సువార్తను ప్రకటించుడి. సియోను కుమార్తెలారా సువార్తను ప్రకటించుడి. కరమేంటి సంగీతములతో స్తుతిగానములు చేయుడి. ఆరాధించుడి,
ఫలములను ఆశించిన పరలోకపు తండ్రి. సాంగ్ నంబర్ 4 షీట్లో. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. పరీక్షించుచుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో జరగాడవా? పరీక్షించుచుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో జరగాడవా? ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములను వెలిగినప్పుడు నీ యొక్క ఫలములే కంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించును. వెలిగినప్పుడు నీ యొక్క ఫలములే కంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించును. నింపబడిన సమయములో వర్ధిల్లకుంటే, నింపబడిన సమయములో వర్ధిల్లకుంటే, మూడు రాతి నిన్ను ఇంక తరిమివేయకుండునా? మూడు రాతి నిన్ను ఇంక తరిమివేయకుండునా? పరీక్షించుచుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో జరగాడవా? అక్కడ క్లోజ్.
కర్పగమ్మ అక్క ప్రేయర్. ప్రేంగల్ నా పరలోక తండ్రి, కృపగల దేవా, కనికరం గల రాజా, యేసుక్రీస్తు అత్యున్నతంగా హెచ్చించబడిన నామంలో ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా తండ్రి సహోదరులంగా నీ పాస్ సన్నిధిలో మరలా చేరరాగలటకు మీరు అనుగ్రహిస్తూ వస్తున్న నీ యొక్క కృప అంతటిని బట్టి నీకు ఎంత వందనాలు చెల్లించుకుంటున్నాం. కృప కలిగిన దేవుడో, కనికరం కలిగిన దేవుడో ప్రభా, మా పట్ల నీ యొక్క కృప ఎంతో ఉన్నతమైనదో మీరు బయలుపరుస్తూ వస్తున్న విధానం అంతటిని బట్టి వందనాలు. ఉదయకాల సమయం నుంచి సమయం వరకు నీ యొక్క కృపను మీరు మాకు చూపిస్తూ నీ యొక్క మందిరం యొక్క సమృద్ధి ద్వారా ప్రభా మీరు మమ్మల్ని పోషిస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి వందనాలు. మేము ఏదైతే వింటూ వచ్చినామో మా హృదయంలో మీరే భద్రపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో సహోదరి కరుణాకన్ కూడా ప్రభా మీరే ఆత్మతో అభిషేకించి ప్రభా తండ్రి వర్తమానాన్ని మీరే మాకు అనుగ్రహించండి. ఏ విషయం గురించి అయితే మేము ప్రార్థన చేయాలో ప్రభా తండ్రి మీరే నోటికి బుర్రగా ఉండి మీరే మాట్లాడమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. మాకు కూడా ప్రభా వినే చెవులను అర్థం చేసుకునే మనసును మీరు మాకు దయచేయండి. సంచరించు తలంపుల నుంచి మీరే దూరపరచండి. మీ రక్త ప్రోక్షణ కిందికి తీసుకొస్తూ మమ్మల్ని అందరినీ హస్తానికి అప్పగించుకుంటూ ఇంతవరకు మీరు చూపించిన కృపను బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని పరిపూర్ణంగా నీ యొక్క శిరసత్వం, రాజకత్వం, ప్రభుత్వం కిందికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. పొద్దుటి నుంచి మనం చాలా విషయాలు నేర్పించాడు కదా దేవుడు మనకు. ఇప్పుడు ప్రత్యేకంగా దేని కొరకు ఉన్నాం అంటే పొద్దున్న నుంచి సాక్ష్యాలు విన్నాం, వాక్యం విన్నాము, ప్రార్థన ఆరాధన జరిగింది, ఆరాధన వర్తమానం విన్నాం. ఇప్పుడు దేని కొరకు ఉన్నాం? ప్రార్థన, కేవలం ప్రార్థన కొరకే కదా. దాని కొరకే కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో కనబడాలని ఆశపడతా ఉన్నాడు. బైబిల్లో ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో ఎవరికన్నా మన ఐడియా ఉందా? అక్క చైర్స్ ముందుకు తెచ్చుకోండి. చైర్స్ ఇక్కడ సైడ్కి కూడా ఉన్నాయి, ముందుకు వచ్చేస్తే మనం తక్కువ మంది ఉన్నాం కదా, ఈ చైర్స్ కొంచెం ముందుకు వేసుకున్నారంటే సరిపోద్ది. అట్లా కొంచెం ఇక్కడ వెనక డేవిడ్ కొంచెం ఒక రో ఇట్లా చైర్స్ వేసినారంటే వాళ్ళు ఇక్కడ వచ్చేసుకుంటారు. ఏమన్నా ఐడియా ఉందా ఎన్ని ప్రార్థనలు విన్నారని ఎక్కడన్నా విని? రకాలు కాదు, మొత్తం ప్రేయర్స్. రకాలు 4 కానీ మొత్తం ప్రేయర్స్ ఎన్ని ఎక్కడన్నా విన్నారా? 650 అంటే ఎగ్జాక్ట్ కాకుండొచ్చు, కానీ ఒక ఐడియా 650 ప్రేయర్స్ ఉన్నాయి. దాంట్లో ఆన్సర్ ఇవ్వండి 450 కంటే ఎక్కువనే ఉన్నాయట. డెఫినెట్ అంటే కొన్నిటికి దేవుడు సమాధానం ఇస్తాడు, కొన్నిటికి వెయిట్ చేయమంటాడు, కొన్నిటికి రావు ఆన్సర్ కదా. మనం పొద్దున అక్క చెప్పినట్టు ఇప్పుడే దేవానికి రావాలి నాకు ఎగ్జామ్స్ అని అంటే అట్లాంటివి విన్నాడు కదా, అట్లాంటివి కూడా ఉంటాయి కదా కొన్ని. అందుకనే 650 ఉన్నాయని వింటున్నాము. దాంట్లో కొన్ని ప్రార్థనలు మనం చూసుకుందాం ఎటువంటివి ఉన్నాం. ఆదికాండం 18వ అధ్యాయం తీయండి. మార్చి చదువుకుందాం. 18వ అధ్యాయం 20 నుండి 32 వరకు. ఆదికాండము 18వ అధ్యాయము 20 వచనం నుండి 32 వరకు మార్చి చదువుకుందాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిల్చుండెను. ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉండేలా దానిలోనున్న 10 మంది నిమిత్తం ఆ స్థలం నాశనం చేయక కాయవా?
యెహోవా సొదొమ పట్టణంలో ఏ 10 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎల్లా వాటిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదునా నేను. ఏ 10 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన నాశనం చేయను నేను. అతడు ప్రభు కోపపడినలా నేను మాట్లాడదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడలేనిలా నాశనం చేయను నేను. అతడు ప్రభు కోపపడని ఎడ్లా నేను ఇంకొక మారే మాట్లాడదును. ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయకయుందిన నేను. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. నీ సరక్తం ఇచ్చి మమ్మల్ని వెళ్ళపెట్టి కొనుక్కున్న నీ ప్రేమను బట్టి నీకెంతో వందనాలు. మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకెంతో కృతజ్ఞతాసులు చెల్లించుకుంటున్నాను. దీనిలోని సత్యాలు గూఢమైన సంగతులు మాకు బయలుపరిచి ప్రార్థన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేమైతే అయోగ్యులం కానీ ప్రభా, నువ్వైతే గూఢమైన సంగతులు బయలుపరచాలని వాగ్దానం ఇచ్చిన దేవుడో కనుక తండ్రి, నీ వాగ్దానాన్ని చేత పట్టుకుంటూ నీ పాదములను పట్టుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. మీరే మా మధ్య ఉండండి. అంధకార సంబంధమైన చీకటి శక్తులను, మనుషుని తలంపును, మనుషుని ఆలోచన కొట్టివేసి మీరే మాతో మాట్లాడమని, మీ నామాన్ని మహింపరచుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ విషయం అందరికీ తెలిసిందే. అబ్రహాం ప్రార్థన ఎట్లా గోజాడిండో కదా, అందరికీ తెలిసిన విషయాలు ఇవి. కానీ ఒక సత్యం, ఈ సేమ్ సొదొమ పట్టణంలో పాపం ఎట్లా ఉందో ఈ దినాలు కూడా అట్లనే చూస్తూ ఉన్నాను లోకంలో. ఎక్కడ చూసినా కూడా అసలుకి చిన్నపిల్లలు చూస్తే, పెద్దోళ్ళని చూస్తే కూడా ఏంది చిన్న చిన్న దానికి తప్పిపోవడం, ఇవన్నీ చూస్తుంటే చాలా మనసు వేదన అనిపిస్తుంది కదా. చాలా విషయాలు చూస్తుంటే అరే ఏంది ఇట్లయిపోతుంది, ఏమైపోతుంది, మన పిల్లల్ని మన మనవళ్ళని అట్లాంటి వాళ్ళని చూస్తే ఏమవుతుంది, ముందు ఎట్లా జరుగుతుంది, ఏంది అని అర్థం కావట్లే. సేమ్ సిచ్యుయేషన్ ఈ రోజులలో కూడా అట్లనే ఉంది. దేవుడు నిన్ను నన్ను అబ్రహాం లాగా పెట్టాడు. మనల్ని స్వరక్తం ఇచ్చి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టినాడు. అంతే మాత్రమే కాదు, ప్రతి నిమిషంలో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రతి నిమిషంలో మనల్ని నీరు కట్టుతూ ఉన్నాడు. ఎన్నో విషయాలు, ఎంతోమంది దైవజనులను మన దగ్గర పంపిస్తాడు. ప్రతిదినం వాక్యం చదువుకోవడానికి వాక్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన పని ఏంది? ప్రార్థించాలి లోకం కొరకు. ప్రభా, 10 మంది మనం ఉండే ప్లేస్లో, మన ఇంటి దగ్గర, మన గ్రామంలో, మన ఊర్లో, మన దేశంలో ఎంతమంది ఉన్నారు. దేవుని గోజాడుకుందాం మనం కూడా. అబ్రహాం మనవి విన్నాడు కదా, తప్పించాడు కదా లోతుని కదా. అంతకంటే ముందు ఒక పైన 17వ వచనంలో చూడండి. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచెదనా. అంటే ఎంత సన్నిహితం ఉంటే ఆ మాట చెప్తాడు దేవుడు కదా. అట్లాంటి క్లోజ్నెస్ మనం కూడా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నన్ను ఏమని పిలుస్తున్నాడు? యోహాను సువార్త 10 స్నేహితులను పిలుచున్నాను అన్నాడు. అబ్రహాంని కూడా స్నేహితుడు అంటాడు కదా. నన్ను కూడా స్నేహితులుగా పెట్టుకున్నాడు. మరి మనకు దాస్తాడా దేవుడు? మనకు కూడా దాచాలి. చెప్తా ఉన్నాడు ఏమైపోతుందో, నెక్స్ట్ ఏం జరుగుతుందో దేవుడు మనకు కూడా తెలుపుతానే ఉన్నాడు. నేను ఏం చేసే వాళ్ళంగా ఉన్నాం, ప్రార్థించే వారంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. వాళ్ళని ఏమంటున్నాడు? దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని ఒక్కసారి అయ్యా ఇంకొకసారి జ్ఞాపకం చేసుకో, అయ్యా ఇంకొకసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా 50 మంది అంటాడు, 45 మంది అంటాడు, 30 మంది అంటాడు, 20 మంది అంటాడు, లాస్ట్ 10 మంది దగ్గరకు వచ్చి. కానీ 10 మంది కూడా లేరు అక్కడ కదా. 10 మంది కూడా లేరు. 10 మందిలో నలుగురే ఉంటే ఆ నలుగురు కూడా తప్పిపోయినవారు కానీ, అంటే అట్లీస్ట్ ఆ కుటుంబాన్ని రక్షించాడు అబ్రహాం ప్రార్థనని బట్టి కదా. నేను అట్లా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ రాత్రి మనకి ఒక సమయం మనకిచ్చాడు. గ్రూప్స్ లాగా ప్రార్థిస్తున్నాడు. ఈరోజు ఎంత సంతోషం అవుతుందంటే, ఇన్ని రోజులు అందరం మనం ఎక్కడెక్కడో ఉండి ప్రార్థన చేసుకున్నాం, ఆయా ప్రాంతాల్లో ఉండి కదా. కానీ దేవుడైతే ఈరోజు మనల్ని అందరిని ఒక్క దగ్గర చేశాడు, ఒక్క వేదిక మీద తెచ్చాడు. ఎంత సంతోషం! ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం అందరినీ ప్రభు సమకూర్చాడు. ఇది అద్భుతం కదా. ఎంతమంది మార్నింగ్ చూస్తే ఎంతో సంతోషం. ప్రభు ఎంత ఆనందించాడో మనం బట్టి కదా. అదే కోరుతా ఉన్నాడు దేవుడు. నేను ఎట్లా ప్రార్థన చేస్తాం? ఏదో వంతు గంతేసినట్టు డ్యూటీ లాగా చేస్తున్నామా? ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అబ్రహాం అట్లా చేసిండా? చేయలే. చాలా హృదయపూర్వకంగా చేశాడు. ఎట్లా చేస్తున్నాం మన ప్రార్థనలో? కొన్నిసార్లు పని ఉంటే గబగబా చేసేసి, నా మాటకైతే నేను కొన్నిసార్లు అట్లనే అవుతుంది. వంతుకు గంతేసినట్టు అంటారు కదా, అట్లా అయిపోతుంది. అట్లా గోజాడే వారంగా ఉండాలి. చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు ఛత్తీస్గఢ్ విషయంలో
మణిపూర్ విషయంలో, హర్యానా, పంజాబ్ ఎన్నో విచిత్రమైన పరిస్థితులు, ఎంత భయంకరం. అవి వింటూనే అసలు ఆ మాట మాట్లాడడానికి వస్తలే. వాడు ఎట్లా అన్నాడో అర్థం కావట్లే. ఆ ఛత్తీస్గఢ్ ఆడోళ్ళని అట్లా చేస్తా అంటే ఎంత భయంకరం అయిపోతుంది. దేవుడా, నీవు నేను అట్లా ప్రార్థించాలని కోరుతా ఉన్నాడు దేవుడు. ఎట్లా ఉన్నాం మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు నువ్వు అబ్రహాంలాగా ప్రార్థించేలాగా ఉన్నావా దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ రకంగా అక్కడున్న నీతిమంతులను బట్టి ఆ పట్టణం నాశనం కాకుండా చేయాలని అట్లా దేవుడు కోరుతా ఉన్నాడు. కొన్ని ప్రార్థనలు మనం చూడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈరోజు ఎట్లా ప్రార్థించాలో దేవుడు కోరుతా ఉన్నాడు కదా. అదే రకంగా వాళ్ళ విషయం ప్రార్థించడానికి అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో ఉంది. ఎవరిదే అక్కడ అన్నీ మనం చూస్తే టైం అయిపోద్దేమో. ఎవరు ఉన్నారు? చెరసాల్లో ఉన్నారు. ఎవరు? పేతురు చెరసాల్లో ఉన్నాడు. 12 అపోస్తుల కార్యం 12వ అధ్యాయం. సంఘం ఎట్లా ప్రార్థన చేసిందంట? అత్యాసక్తితో ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినప్పుడు మరి ఆ ప్రార్థన అత్యాసక్తితో ఉంది. ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉన్నాం కదా, ఎంతమంది జైల్లో వేస్తూ ఉన్నారు. ప్రేయర్ చేసుకుంటే వచ్చి, బర్త్డే పార్టీ చేసుకుంటే కూడా వచ్చి వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారని జైల్లో వేస్తూ ఉన్నారు. ఎంతమంది మనకు తెలుస్తూ ఉన్నాయి. రోజు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది కదా, పర్సిక్యూషన్ రిలీఫ్ దాంట్లో ప్రార్థన దుప్పట్లు ఎంతోమంది గురించి వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా జైల్లో వేయబడతా ఉన్నారు అన్యాయంగా, ఏమి చేయకపోయినప్పటికీ. కానీ ఏం చేస్తున్నాం మనం? అత్యాసక్తితో ప్రార్థిస్తున్నామా? దేవుడి రాత్రి కోరుతా ఉన్నాడు అబ్రహాంలాగా ప్రార్థించాలని. జైల్లో ఉన్న వారి కొరకు హెబ్రీ 13:3 ఎవరైనా చదవండి, అదొకటి. అక్కడ ఎట్లా ప్రార్థించాలని ఉంది. హెబ్రీ పత్రిక 13:3 ఎవరన్నా ఒకరు సాయం చేయండి. చాలు సార్, థ్యాంక్ యూ. ఏముంది? బంధకంలో ఉన్న వారి కొరకు మీరు కూడా బంధింపబడినట్టుగా ఉండాలంట. అంటే మనం కూడా అంత కష్టం అనుభవించినట్టు ప్రార్థన చేయాలి. అట్లా ఉండాలి మన ఫీల్. మనం అట్లా దేవుని కొరకు అట్లా ప్రార్థించాలని దేవుడు కొడుతూ ఉన్నాడు. అట్లా చేస్తున్నామా? దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు కదా. ఏషియాలో ఉంటుంది ఏమని, వారి యావత్ బాధలో నేను బాధ నొందితిని అన్నాడు. అంటే మన ప్రభు ఏంది? మనం బాధ నొందినప్పుడు మన యావత్ బాధలో బాధ ఉన్నాం. మరి మనం కూడా మన ప్రియుల పక్షంగా ఎట్లా చేయాలా? అత్యాసక్తితో చేయాలా? వాళ్ళు ఎట్లా బంధకంలో, అయ్యో కొడితే ఎట్లుంటుండొచ్చు, అయ్యో వాళ్ళను హింసిస్తుంటే ఎట్లుండొచ్చు, అయ్యో అనేసి అనుకుంటాం. అట్లా ఉండి మనము గోజాడుకోవాలి దేవుని. అబ్రహాం గోజాడుకున్నట్టు అట్లా గోజాడుకోవాలి. చివరి దినాల్లో మనం ఉంటున్నాం. ఎంతో భయంకరం. ఏమవుతుందో ఏమి తెలియదు. వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారు, జైల్లో తిండి లేక కదా. కొంతమంది ఆ మణిపూర్లో అయితే ఇప్పుడు ఎట్లుందో పరిస్థితి తెలియదు. కానీ ఈ ఇంట్లో నుంచి తరిమేసి ఎక్కడో అడవిలలో కూర్చొని ప్రార్థన చేసుకుంటారంట. ఆడికైనా కూడా వర్షిప్ చేసుకుంటే పాటలు, కొన్ని వీడియోస్ చూసాం. అడవిలో కూర్చొని పాటలు పాడుకుని, వర్షంలో కూర్చొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంటే అంత కష్టంలో మరి మనం ఎట్లా ఉన్నాం? మనకు ఎంత క్షేమం ఇచ్చాడు దేవుడు కదా. మనకి ఏ కొదవలేదు. ఈరోజు సుఖాలు ఎక్కువైపోయినాయి మనకు. కాబట్టి ఏమైంది? మనము నిశ్చింతగా ఉన్నాం. కాబట్టి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఎట్లా ప్రార్థన చేస్తున్నాం? అట్లా బంధకాల్లో ఉన్నవారి కొరకని దేవుడు నిన్ను నన్ను ప్రశ్నించేవాడుగా ఉంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? లూకా 18వ అధ్యాయము 6-7 చూద్దాం ఒకసారి. అక్కడ కూడా ఊరికే ఓరల్గా చెప్తాను. ఎవరున్నారు? ఎవరి ప్రార్థన ఉంది అక్కడ? బీద విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతిని ఎట్లా ప్రార్థిస్తుంది? ఏం చేస్తుంది? దివారాత్రులు ప్రార్థిస్తుందట. దివారాత్రులు ప్రభు దగ్గర. అంటే ఆమె ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని మొరపెట్టుకుంటా ఉంది. ఏమని? నాకు న్యాయం తీర్చయ్యా. ఆయన అసలు న్యాయమే తీర్చాడు, ఆయన తెలుసు ఆ సంగతి. కానీ ఏం చేస్తుంది? రోజు పోతూనే ఉంది. పొద్దున లేవగానే పోయి ఇంటి ముందర కూర్చుంటుందంట. మళ్ళీ అటు ఇటు పోయేసరికి మళ్ళీ ఎప్పుడు చూసినా, అరే ఇది ఎక్కడ నాయన ఈమె వచ్చి నా ముందర కూర్చుంటా అని చెప్పేసి ఏం చేసి న్యాయం తీర్చి పంపించండు. మరి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతే జవాబిచ్చిన మన దేవుడు మనకు జవాబీడా? మనం కూడా అట్లా ప్రార్థించాలి. దివారాత్రులు ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలని దేవుడు కోరుతా ఉన్నాడు కదా. మన యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఎట్లా ప్రార్థించండి చాలా దగ్గరలో చూస్తూ ఉన్నాగా. పెందల కడనే లేచి కొండకు పోయిన రాత్రంతా ప్రార్థించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు కదా ప్రభువు ఎట్లా ప్రార్థించండి చూస్తూ ఉన్నాం. మరి ఆయనకే ఆయన దేవాతి దేవుడు అయ్యండి. వీళ్ళు మన కొరకు ప్రార్థించడం, మన కొరకు మన ప్రియుల కొరకు మనం ప్రార్థించ బద్దులంగా లేమా? అది దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. ఎట్లా ప్రార్థిస్తున్నాం? ఈ దినం మనల్ని ప్రశ్నిస్తాను ప్రతి ఒక్కరిని. ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. అన్ని ప్రార్థనలు అబ్రహాం వల్ల ప్రార్థిస్తున్నావా?
పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వెట్లా ప్రార్థిస్తున్నావు? అత్యాసక్తితో బంధకాల్లో ఉన్న వారి కొరకు ఎట్లా ప్రార్థిస్తున్నావు? చెరసాల్లో ఉన్న వారి కొరకు ఎట్లా ప్రార్థిస్తున్నావు? హింసల్లో ఉన్న వారికి, హింసల్లో కూడా చాలామంది కొట్టబడుతున్నారు. వారికి ఆహారం లేక ఎక్కడో పోతే అందులో ఎంత ఒకసారి ఊహించుకుంటే అందులో పెద్దోళ్ళు ఉండొచ్చు, పెద్ద మనుషులు ఉండొచ్చు, పెద్ద మనుషులు ఇంకా చిన్నపిల్లలు ఉండొచ్చు, వాళ్ళకి పాలు కావాలా, పెద్దోళ్ళకు డయాబెటిక్ పేషెంట్స్ ఉండొచ్చు, రకరకాల మనుషులు, ఎంత కష్టం ఉండొచ్చు కదా. ఒకసారి ఆలోచిస్తే నాకు అవన్నీ పిక్చర్లాగా ఆలోచిస్తూ ఉంటాను. ఒక దైవజనుడు జట్ట ఏదన్నా మీరు ప్రార్థన చేసినట్టు దాన్ని ఊహించుకోవాలి ఒకసారి. ఆ సిచ్యుయేషన్ ఎట్లుందో మీరు తలంచి దాని గురించి ప్రార్థన చేయాలి అని ఒక దైవజనుడు చెప్తే నేను విన్నా. అట్లా ఊహించుకుంటే అసలు చాలా దుఃఖం ఆగుతలే. ఈరోజు మన ముందు ఏం పెట్టాడు? ఛత్తీస్గఢ్ పెట్టాడు. ప్రార్థన చేస్తూనే ఉన్నాం చాలా రోజుల నుంచి. అది విన్నప్పటి నుంచి మనసులో ఇంకా దగ్గర పడుతుంది ఫస్ట్ అంటే. దాని కొరకు ఎట్లా దివారాత్రులు ప్రార్థించాలా, అత్యాసక్తితో ప్రార్థించాలా, ఎడతెగక ప్రార్థించాలా. ప్రభు నీ గోజాల ప్రభా, నీ కాళ్ళే మాకు శరణమయ్యా, నీ పాదంలే మాకు శరణం అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. మనం ఎట్లా ప్రార్థిస్తున్నాం మనల్ని మనం కూడా ప్రశ్నించుకుందాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు చిన్న బిడ్డలు, మన పిల్లలకు కూడా ప్రార్థన నేర్పించాలి. ఈ దినాలలో ఏమైపోయింది నేను చాలా గమనించిన, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు అడగకముందే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. పెన్సిల్ కావాలంటే కట్టలు కట్టలు తెచ్చి పెడతా ఉన్నారు. మా మమ్మీ కానీ వాడికి కనబడుతుంది. వాళ్ళకి ఇక అడిగేది ఎట్లా వస్తుంది? రావట్లేదు. ప్రార్థించడం కూడా రావట్లేదు. ముందు మనమే అన్నీ సఫిషియెంట్గా పెడతా ఉన్నాం వాళ్ళకి. అందుకని అడగంగానే ఏది కూడా ఇవ్వడం మంచిది కాదు. అది వాళ్ళకి నేర్పియాలి. నువ్వు దేవుణ్ణి అడగని చెప్పడం నేర్పియాలి పేరెంట్స్గా మనం. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. కొన్ని విషయాలు వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు. అప్పుడు దేవుణ్ణి అడుగు అన్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ ప్రార్థన నేర్పించేది మనవిది పేరెంట్స్గా మనం చేయాలా. మనల్ని చూసినప్పుడు మన పిల్లలు చేస్తారు. అది వాళ్ళకి నేర్పించే బాధ్యత కూడా మనది. అబ్రహాం ఎట్లా ప్రార్థించిండో ఇస్సాకు కూడా అట్లనే ప్రార్థించాడు కదా. గుడారంలోకి పోయి ప్రార్థించండి, ధ్యానించండి అని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ విషయాలే కాబట్టి నేను రెఫరెన్స్లన్నీ చెప్పట్లే కదా. గుడారంలోకి పోయి ప్రార్థించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు? తండ్రి ప్రార్థించింది కాబట్టి కొడుకు వచ్చింది. మనం నేర్చుకున్నట్టు మన పిల్లలకు నేర్పియాలి. చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం ఈ దినాలలో. అదే మనం నేర్పియాల ఎంతో. ఎందుకంటే రానైన దినాలు ఇంకెటువంటి దినాలో మనకు తెలియదు. ప్రార్థనా జీవితం చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే ముఖ్యంగా. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఎట్లా ప్రార్థించిండు ఆ విధంగా నీకు నాకు ఏమేం చేస్తాడో దేవుడు తెలియపరచాడు. దాచకుండా ఏమీ ఉండడు ఆయన తెలియపరిచే దేవుడు మనకు తెలియపరచాడు. కాబట్టి మనం కూడా ఆయనను గోజాడాలి. ఛత్తీస్గఢ్ ముఖ్యంగా మన పిల్లల విషయం కూడా చాలా ప్రార్థించాలి మనం. భయంకర ఎక్కడ చూస్తే అక్కడ విచలవిడిగా పాపం చేతులన్నీ సెల్ ఫోన్లు పెట్టుకొని అది ఉంటేనే తింటారు, అది ఉంటేనే చేస్తారు అని ఇచ్చేస్తూ ఉన్నాం. వాటితోటి ఎంత నష్టం అవుతుందో ఒకసారి మనం గమనించాలా. దాని కొరకు మనం ఏం చేయలేం, చెప్పలేం. ప్రార్థనతోటే వాటిని జయించగలుగుతాం. ఈరోజు నీ పిల్లలు కూడా అట్లా ప్రార్థించాలి అని అంటే మన ప్రార్థన మన కాళ్ళు వంగాల. ఎంతోమంది దైవజనులు భక్సింగ్ గారు ప్రార్థన ఏంది నీ విజయానికి ఏంది ఇంతగా ఎట్లా నడిపిస్తామంటే ప్రార్థన. బెలిగ్రామ్ గారి విషయం ఎట్లా నువ్వు అన్నీ ఇంత కార్యం ఇప్పటికీ కూడా బెలిగ్రామ్ గారి మినిస్ట్రీ అంట 22 ఫ్లైట్సే ఉన్నాయంట. ఇక చిన్న చిన్న వెహికల్స్ అయితే చెప్పలేం. రీసెంట్గా విని నాకు చాలా ఆశ్చర్యమైంది. అంటే ఇప్పటికి కూడా అంత పరిచర్య జరుగుతుంది. ఆయన చనిపోయినా కూడా ఆయన మినిస్ట్రీ అంత గొప్పగా వాడబడతా ఉన్నారు. ఎట్లా ఉంటున్నాం మనం? దేవుడు మనల్ని అడుగుతాం. మనం ఎంతమంది డిఎల్ మూడి గారి జీవితం కదా, ఎంతోమంది దేంతో అంటే వాళ్ళు ప్రార్థనతోటే. మనం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని విడిపించడా? ఛత్తీస్గఢ్ వాళ్ళని విడిపిస్తాడు కదా. ఒకసారి ఎస్తేరు జీవితాన్ని కూడా చూద్దాం. ఎస్తేరు గ్రంథం ప్రొద్దున విన్నాము డీటెయిల్గా, కానీ ఒక్కసారి నా తలంపులో ఉంది కాబట్టి అదొక్కసారి చూద్దాం. పొద్దుందే సేమ్ ఎస్తేరు ఏం చేసింది? తన జాతిని ఏమంటున్నాడు? చంపేస్తా అంటున్నాడు. ఎవరు చంపేయడానికి? హామాను ద్వారా ప్రేరేపింపబడి అహరోజు శాసనం చేయబడింది కదా. ఇప్పుడు మన జీవితంలో కూడా సేమ్ యూదులను ఎట్లా చంపుతా అన్నాడో క్రైస్తవులు కూడా ఇప్పుడు భారతదేశంలో ఉన్నది ఏంది? క్రైస్తవులు ఉండొద్దు, క్రైస్తవులను మొత్తం అంతమొందించాలని ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే బయటికి బాహాటంగా ఏమన్నారు అవన్నీ, కానీ అది వాళ్ళ ఒక ఏమన్నమాట. ఏంటంటే హిందూ దేశమే ఉండాలా, హిందువులే ఉండాలా. ఇది హిందూ దేశం కాబట్టి హిందువులే అంటే వేరే వాళ్ళందరూ అవసరం లేదన్నట్టే కదా. ఇప్పుడు సేమ్ ఎస్తేరు కాలంలో ఏ శాసనం వచ్చిందో మన దేశంలో అదే శాసనం రాబోతుంది. నువ్వు నేను ఏం భారం కలిగి ఉన్నాం? ఎస్తేరు ఏమంటే నేను నశించినా నశిస్తా, నా ప్రజలను నేను కాపాడుకుంటా
అంటుందా? అట్లాంటి తీర్మానం చేసుకుంది కదా. మరి మన తీర్మానం ఏంది? మన దేశ ప్రజల పక్షంగా నా తీర్మానం ఏముంది? ఏదో మేము చేస్తున్నాలే రోజుకు 3 సార్లు అనేది కాదు. ఎట్లా చేస్తున్నా? అత్యాసక్తితో చేస్తున్నానా? నిజంగా దేవునికి నిజంగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. నిజంగా మొరపెట్టినట్టే తప్పకుండా జయించగలుగుతామై. ఎట్లా చేస్తున్నాం? నన్ను కూడా ప్రశ్నిస్తానన్నాడు దేవుడు. చాలాసార్లు వంతుకు గంతేసినట్టు చాలాసార్లు చేసిన ఒప్పుకుంటున్నాను నేను కూడా. కానీ ప్రభు నన్ను కూడా సరి చేస్తానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎట్లా ఉంటున్నాం మనం? మన దేశము ఒకరు ఏమైపోద్దాం క్రైస్తవులు లేకుండా. దేవుడు అట్లా ఏం చెయ్యాడు. యూదులను ఎట్లా కాపాడతాడు. కానీ నా వంతు ఏంది? నేను ఏం చేయాలా? ఎటువంటి తీర్మానం చేసుకోవాలా? ఎట్లా దేవుని కొరకు జీవించాలా? ఏ విధంగా ప్రార్థించాలా? అవి నేర్పిస్తాడు. అనేక మంది దైవజనులను మన ముందుంచినాడు. మన పిల్లల పక్షంగా చేయడానికి మన భారం. మన ఇంట్లో పిల్లలు రక్షణ పొందాలంటే ప్రార్థన చేస్తలేదు, బైబిల్ చదువుతలేదంటే ఎవరి భారం అది? నాదే. దేవుడు మనల్ని అడుగుతాడు ఫస్ట్. వాడు ఎందుకు చదువుతలే అన్నాడు. ఏం నేర్పించినా నువ్వు అంటాడు. అరే ఏంది మన సమాధానం ఏంది? దానికి ఎట్లున్నాం? ఎస్తేర్ వంటి తీర్మానం తీసుకుందామా? అబ్రహాం లాంటి తీర్మానం తీసుకుందామా? ఎట్లన్నా దేవుడా నువ్వు విడిపించాల్సిందే లోతుని అంటే విడిపించాడు. కానీ ఆయన నష్టపోయాడు. ఆ తర్వాత సంగతి. కానీ మనమైతే దేవుని పాదములు పట్టుకోవాలి. మా దేశం ఇట్లా అయిపోతుంది. మా రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రం గురించి ఇట్లా అయిపోయి ప్రతిరోజు మనకు పెడతా ఉన్నారు కదా రాష్ట్రం గురించి. ఆ ప్రజలు ఎంత, చీఫ్ మినిస్టర్ ఎవరు, గవర్నర్ ఎవరు, ఏంది అని అవన్నీ విషయాలు దేవుడు ప్రార్థించాలని కోరుతున్నాడు. అది దేవుడు కోరేది. దిన మనం నేను ఎట్లా ప్రార్థిస్తున్నామని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఎస్తేర్ లాంటి తీర్మానం చేసుకుందాం, అబ్రహాం లాంటి తీర్మానం చేసుకుందాం. ఆ రోజు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఎట్లా అత్యాసక్తితో ప్రార్థించిన ప్రతి ఒక్కరం ప్రశ్నించుకుందాం. నేను ప్రశ్నించుకొని ఆ రకంగా ప్రభు సన్నిధిలో నిలబడాలని ఈ రాత్రి కాలంలో దేవుడు ఆశపడతాం. మన కొరకు అందుకనే ప్రార్థన సమయం ఇచ్చాడు దేవుడు. ఎట్లా గోజాడదాం ఆయన అని ప్రభు మనల్ని నేర్పియాలని, ప్రార్థన నేర్పియాలని ఈ దినం మన కొరకు టైం ఇచ్చాడు. ప్రభు నామానికి మహిమ కలగా ఆ విధంగా ప్రార్థనలో కొనసాగుదాం. ఈరోజు ఇప్పుడు మనము ఓన్లీ మన భారతదేశం కొరకు, ఛత్తీస్గఢ్ కొరకు మాత్రమే ప్రార్థన చేస్తాం. ఈ రెండే మన భారతదేశం, ఎస్పెషలీ యూపీ, ఎంపీ చాలా భయంకరంగా ఉంది పరిస్థితులు. కాబట్టి వీటిని మనం గుర్తు చేసుకుంటూ, మనకు డెడ్ లైన్ వాళ్ళు ఇచ్చారు ఫస్ట్. కాబట్టి చాలామంది అది కాదు అని ఫేక్ న్యూస్ అంటున్నారు, కానీ అది కాదు, కరెక్ట్ అది. కాబట్టి దేవుడే వాళ్ళ తీర్మానాలు, వాడి యొక్క తలంపులు చెడగొట్టేటట్టు. అహితోపేల ఆలోచన చెడగొట్టి దావీదుని ఏ రకంగా రక్షించాడో రేపు ఛత్తీస్గఢ్లో ఉన్న ఆడపిల్లలందరూ, ఎందుకంటే వాళ్ళు శపథం తీసుకున్నారు కాబట్టి ఆడపిల్లలందరినీ కూడా దేవుడు భద్రపరిచేటట్టు ఫర్దర్గా, అంటే రేపు March 1 కాకుండా ఫర్దర్గా కూడా అటువంటి ఇవి జరగకుండా దేవుని బిడ్డల కొరకు ఈరోజు ఎస్తేర్ లాగా నేను కూడా వాళ్ళ జనాలు నశించిపోకుండా ఎట్లా తను భద్రపరచుకోగలిగిందో, కాపాడగలిగిందో, నేను నశించినా నశించదనని. ఈరోజు మనం చాలా అలసిపోయినాం, టూ టయర్డ్. బట్ ఎట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని షార్ట్గా వదిలేస్తాము. అయితే ఇద్దరు కేవలము మన దేశం కొరకు, దాంట్లో ఛత్తీస్గఢ్ని గుర్తుపెట్టుకోండి. ఇద్దరు మీరు కూర్చున్న దగ్గరే ఇద్దరు టర్న్ అయ్యి భారంగా ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ అందరు టయర్డ్ అయిపోయి ఉన్నారు, సో మిమ్మల్ని ఎక్కువ మేము బాధ పెట్టము. ఆ తర్వాత కొంచెం ఒక్క 10 నిమిషాలు కుటుంబ ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసి, మీకు 80% 9:30 అంతా మీకు బిఫోర్ 9:30 మేము డిన్నర్కి మిమ్మల్ని వదిలిపెడతాం. ఇది కూడా మీకు చెప్తానని టైం కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ఎవ్వరి కొరకు కాదు, కేవలం డీటెయిల్గా ఇప్పుడు ఇటు 10 నిమిషాలు 15 నిమిషాలు చేసినా కూడా అరగంట మీకు మంచి టైం. ఛత్తీస్గఢ్ని గుర్తుపెట్టుకోండి. అదే రీతిగా మన దేశంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో వాటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. మన దేశంలో ఉన్న ప్రతి పాటలు విన్నాం కదా, మన దేశంలో క్రీస్తు సువార్త చాటించుటకు మార్గంబు స్త్రీలంచు. కాబట్టి మనం మార్గం అనేది ఒకసారి తెలుసుకొని కదా, స్త్రీలు అనుకుంటే ఏదైనా చేస్తారంట. కాబట్టి ఈరోజు మనము భారంతో, మనం అలసిపోయినప్పటికీ కూడా భారంతో ఛత్తీస్గఢ్ని గుర్తుపెట్టుకుందాం. మన దేశంలో
ఇంకా సువార్త అందని ప్రాంతాలు అందని మనుషులు ఎవరున్నారు వాళ్ళకి మనం త్వరగా రీచ్ అవ్వాలి. లేకపోతే వాళ్ళు చనిపోయినారంటే వాళ్ళ లెక్క మనకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన లెక్క మనం పూర్తి చేసుకుందాం. ఎంటీ హ్యాండ్స్ అంటే రిక్త హస్తాలతో పోకుండా దేవుని సన్నిధిలో కొన్ని ఆత్మలనైనా మనం దేవుని సన్నిధికి నడిపించేటట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోనికి వెళ్ళండి. మీరు ఇద్దరిద్దరు ఎక్కడ ఉంటే అట్లనే టర్న్ అయ్యి ఇద్దరిద్దరు ప్రార్థన చేయండి. ఛత్తీస్గఢ్ కొరకు మన దేశం అంతా కూడా దేవుని వాక్యం చేత నింపబడేటట్టుగా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క స్త్రీ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక నిమిషము. ప్రతి స్త్రీ కూడా సిస్టర్స్ ఒక్క నిమిషం వినండి. ప్రతి స్త్రీ కూడా దెబోరా లాగా ఎస్తర్ లాగా మనం అందరం కూడా కలిసి శత్రు కార్యాలు లయపరచబట్టేట్టుగా ప్రార్థన చేస్తాం. చేయండి అమ్మా.
మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. జయక్క వచ్చి ప్రేయర్ చేద్దురండి. జయమనక్క రండి ప్రేయర్. ఇట్లే కూర్చుంటే కొద్దిసేపట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఒక వచనం చదివి ప్రేయర్ చేస్తాము. ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన వెంటనే భోజనం రెడీగా ఉంది, మేము క్లోజ్ చేస్తాం. మిమ్మల్ని ఏమి అలా ఎక్కువ మేము విసిగిచ్చాము. ఫ్యామిలీ ప్రేయర్ మమ్మల్ని ఎక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, గడిచిన కాలం అంతయు కాపాడినందు మీ పాదాలకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. యేసయ్యా దయగల దేవా, కృపగల తండ్రి, మీకు వెలలేని స్తుతులు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడు, దీర్ఘశాంతుడు, ప్రేమామయుడు, కృపా కనికరంగల గొప్ప దేవా, మీకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయం నుండి ఇప్పటి వరకు ప్రభా మీ దూతలను కావలించి ప్రభా మనం కాపాడుతున్న విధానం బట్టి ఎంతో వందనాలు ప్రభా. జరిగిన పరిచర్యను బట్టి ఎంతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అందించిన వాక్యాన్ని బట్టి మీకు వెళ్ళలేని స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే వచ్చినారో వారందరిని బట్టి ఎంతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైతే ఇంకా క్రీస్తు ఎరుగక ఉన్నారో తండ్రి, వారి వాక్యంతో ప్రభా ఈరోజు నేర్చుకున్న పాటలతో వారి హృదయంలో క్రీస్తుని చేర్చుకున్నట్లు కృపణ దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా ఛత్తీస్గఢ్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నిజమే ప్రభా, మీరు బిడ్డలను కాపాడే గొప్ప దేవుడు తండ్రి. మీ బిడ్డలను ప్రభా నశించటం మీకు ఇష్టం లేదు తండ్రి. మీరు కాపాడే గొప్ప దేవుడు ఎందుకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. సాతాను ఎన్ని కుతంత్రములు చెప్పినప్పటికీ ప్రభా, ఎన్ని పన్నాగులు పన్నినప్పటికీ ప్రభా మీరున్నారు చాలు తండ్రి. మీరు చూచే దేవుడు ఎందుకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇందాక దాసరాలు ద్వారా అనుగ్రహించలేకని బాగుంటే వందనాలు. మరి ప్రభా అబ్రహాం ఏ విధంగా ప్రార్థించినారు, ఎస్తేరు ఏ విధంగా ప్రార్థించినారో తండ్రి, అలాంటి ప్రార్థన జీవితమాలో కలుగుట్లో కృపను దయచేయండి. కనికరంగల గొప్ప దేవా, మరి అక్కడ ప్రభా మరి ఒక్కసారి ఛత్తీస్గఢ్ని దర్శించండి, ఆడవాళ్ళను కాపాడండి, చిన్న బిడ్డలను దర్శించండి ప్రభా. మీరే మీ యొక్క దూతలను కావలించండి ప్రభా. మరి అదే ప్రాంతంలో కాదు తండ్రి, గుజరాత్, హర్యానా, జార్ఖండ్ అనేక ప్రాంతాలలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎక్కడున్నారో తండ్రి, వారితో మాట్లాడండి ప్రభా. మీ ప్రేమ ఏంటో, మీ సత్యం ఏంటో ప్రభా బిడ్డలు తెలియబట్లో కృపను దయచేయండి. ఇది మతము కాదు, ఒక మార్గమని తెలియబట్లో కృపను దయచేయండి తండ్రి. ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు, అందరు మారుమనసు పొందాలని మీరు అక్కడ ఆలస్యం చేస్తూ దీర్ఘశాంతం చూపిస్తున్నారు. మీ కృపల భద్రపరచండి. వారు కూడా ప్రభు ఎవరైతే శపథం చేసినారో కత్తులు పట్టుకోవాల్సిన చేతులలో బైబిల్ పట్టుకున్నట్లు సహాయపడండి. వారి నోట ఏదైతే శపథం చేస్తున్నారో మీ వాక్యం ఉంచండి తండ్రి. ఆ బిడ్డలతో మాట్లాడండి మేము ప్రభా. అంతేకాదు క్రైస్తవ బిడ్డలను ప్రేమించి బిడ్డలుగా చేస్తారని నమ్ముచున్నాను. మీ కృప చూపించండి తండ్రి. మీరు ఇంతవరకు చేసిన సహాయం బట్టి, కృపను బట్టి వందనాలు. ఉదయం నుంచి బిడ్డలందరినీ కాపాడని బట్టి ఎంతో వందనాలు. మిగతా మరి ఫ్యామిలీ ప్రేమ దీవించి ఆస్వాదించండి. జరిగిన మీ కృపలో భద్రపరుస్తారని నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వెళ్ళలేని స్తుతి చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిక్కిలి వినంత అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సుశీలక్క ఫ్యామిలీ ప్రేయర్ అండి చెప్పే కదా ఇందాక. ఫ్యామిలీ ప్రేయర్ అయిన వాక్యం అయిన తర్వాత కుసుమాంటి ప్రేయర్కి వస్తారు. క్లోజింగ్ ప్రేయర్ కుసుమాంటి చేస్తారు.
ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు మనందరితో కూడా ఇంతసేపు ఉదయం నుంచి కూడా అనేక వచనాల ద్వారా మరి సాక్ష్యాల ద్వారా కూడా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ వచ్చాడు. మరి రాత్రికాల సమయంలో మరి ఈ యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో కూడా మనం స్త్రీల గురించి మళ్ళీ మనం చూస్తూ వచ్చాము. మరి నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే హన్నా జీవితం. హన్నా తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనకందరికీ కూడా మనకు తెలిసిందే. చూడండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం మార్చి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి, వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఎల్కానా తన బల్యర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెకును పాలు ఇచ్చుచూ వచ్చెను. కానీ యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఆమె పెనిమిటైన ఎల్కానా, హన్నా, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. సైన్యులకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలను నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటి నేను వానిని యెహోవా నాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునెను. ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరం వినబడక విండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని హన్నా అది కాదు నా ఇళ్ళవాడ, నేను మనోదుఖం గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసంనైనను మద్యంనైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిన కుమ్మరించుకొనుచున్నాను. చాలండి. ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఎల్కానాకు 2 భార్యలు ఉంటూ వచ్చారు. హన్నా ఉంది, పెనిన్నా, వాళ్ళిద్దరు కూడా అతనికి భార్యలుగా ఉంటూ వచ్చారు. కానీ ఎల్కానాకు మాత్రము హన్నా చాలా ప్రియంగా ఉంటుంది, ఆమెను ఎక్కువగా ప్రేమించేటువంటి వాడిగా ఉంటూ వచ్చాడు. అయితే ఇక్కడ పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. అప్పుడు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా శిలోహు ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళేసి వాళ్ళు బలులు అర్పిస్తూ వచ్చారు. వచ్చినప్పుడల్లా కూడా మరి ఎల్కానా ఏం చేసేవాడంటే, హన్నా తనకు చాలా ప్రియమైనటువంటి భార్య గనక ఆమెకు 2 పాలు ఇస్తూ వచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆమె సంతు లేకుండా చేశాడు. మరి ఈమె అంటే నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఈమె మరి ప్రార్థన చేస్తూ ఉంది దేవుని సన్నిధిలో, తను మొరపెడతా వస్తూ ఉంది. మరి ఎట్లా మొరపెడుతుందంటే, ఇప్పుడు ఇంకొక భార్య పెనిన్నా ఉంది, ఆమెకు పిల్లలు లేరు, ఆమె విసిగిస్తూ వస్తుంది. ఎంతగా విసిగిస్తుండొచ్చో. ఇప్పుడు పిల్లలు లేని వారిని చూసినప్పుడు చాలామంది మన లోకంలో ఉంటున్నాం కనుక, నువ్వు గొడ్రాలు, నీకు పిల్లలు లేరు, పొద్దున్న లేచి నిన్ను చూస్తున్నాను అన్నటువంటి రకరకాల నిందలు మాటలన్నీ వస్తూ ఉంటాయి. అయితే హన్నాకు తన హృదయం గాయపరచబడుతూ వచ్చినప్పుడు తను ఆ విధంగా మరి దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చినట్టుంది. మరి నాకు పిల్లలు లేరు అని చెప్పేసి ఆమెకు కోపం వస్తూ ఉంది. మరి దేవుడి ఇక్కడ చూడండి, కరెక్ట్ రాయబడింది చూడండి, 5-6 వచనాలు. హన్నా తనకు ప్రియంగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. అతడు యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఇక్కడ భర్త ప్రేమను బట్టి మరి భార్య దుఃఖంలో ఉందని చెప్పేసి ఎల్కానా 2 పాలు ఇస్తూ వచ్చాడు. ఆ హేతుని బట్టి ఇక్కడ ఏం చేసినంటే
దేవుడు ఆమె సంతు లేకుండా చేశాడు. సంతు లేకుండా చేసినప్పుడు ఆమె కోపం వస్తూ ఉంది, చిరాకు పడుతూ ఉంది, ఇంకా అధికంగా తన విధంగా వస్తూ ఉంది. యెహోవా ఆమె సంతు లేకుండా చేసిన హేతును బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమె కోపం పుట్టించుచు వచ్చెను. ఈ విధంగా మరి పెనిన్న ఆమెను విసిగిస్తూ ఉంది, కోపం పుట్టిస్తూ ఉంది. మరి ఆమె ఎంతో దుఃఖంతో మరి ఉన్నప్పుడు 7వ వచనంలో ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూనుండగా హన్నా యెహోవా మందిరానికి పోవునప్పుడెల్లా అది ఆమె కోపం పుట్టించను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు శిలోహ్ మందిరానికి వెళ్ళేసి బలులు అర్పిస్తూ వచ్చారు. మరి హన్నా ప్రియమైంది కనుక భర్త తీసుకొచ్చి 2 పాలు ఇస్తూ వచ్చినప్పుడు ఆమెకు కోపం వచ్చేది. కోపం వచ్చేసి ఏడుస్తూ ఉంది, భోజనం చేయకుండా ఆమె మానుకుంటూ వచ్చినప్పుడు భర్త వచ్చేసి ఆమెను ఆదరిస్తూ వస్తున్నాడు. 8వ వచనంలో ఆమె పెనిమిటైన ఎల్కానా హన్నా, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వడం కానీ ఆమెతో చెప్పుచూ వచ్చాను. చూడండి, భర్త వచ్చి ఆదరిస్తున్నాడు. ఎందుకు హన్నా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడం కదా, నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఎందుకు నువ్వు ఇంత దుఃఖంగా ఉన్నావు? ఎందుకు నువ్వు ఏడుస్తుంటున్నావు? ఎందుకు నువ్వు భోజనం చేయకుండా మానుకుంటున్నావు అని చెప్పేసి భర్త ఆమెను ఓదారుస్తున్నాడు. కానీ ఆమె హృదయంలో ఓదార్పు లేదు, నెమ్మది లేదు, సమాధానము లేకుండా ఉండెను. మరి ఆ దినాల్లో పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, మరి దేవుని మందిలో పరిస్థితులు, మరి ఏలీ కుమారులు ఎలాంటి వారు మనకు తర్వాత 2వ అధ్యాయం చూసినప్పుడు అవన్నీ కూడా తెలుసు. ఇప్పటి వరకు తను చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాకు సంతానం దయచేయి, ప్రభువా నాకు సంతానం దయచేయి. మరి పెనిన్నా పిల్లలు ఉన్నారు, ఆమె నన్ను విసిగిస్తూ వస్తుంది, నా కోపం పుట్టిస్తూ వస్తుంది అని చెప్పేసి ఆమె ఆ విధమైనటువంటి ప్రార్థన తను చేస్తూ వచ్చింది. అయితే ఎప్పుడైతే తన హృదయంలో మార్పు వచ్చేసేసి తను మరలా సంవత్సరము మరి శిలోహ్ మందిరానికి వెళ్ళినప్పుడు మరి ఆమె దేవుని సన్నిధికి వెళ్ళాము. ఏ విధంగా ప్రార్థన చేస్తుందంటే, మనకు 10వ వచనంలో 9-10 వారు శిలోహ్లో అన్నపానులు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుని ఏలీ మందిర స్తంభం దగ్గరున్న ఆశ్రయం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుస్తుంది. నిజంగా ఇంతకుముందు కూడా వెళ్ళేది, కానీ ఆమె తన స్వార్థం కొరకు ప్రార్థన చేసి ఉండొచ్చు, తన కొరకు ఆమె ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే బహు దుఃఖాక్రాంతురాలై మరి దేవుని సన్నిధికి వచ్చేసి చాలా ఏడుస్తూ ఉంది. ఎంత ఏడుస్తుందో, ఎంతగా దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తూ వస్తుంది. అయితే ఇక ఆమె ఏం చేస్తుందంటే, సైన్యులకు అధిపతి యెహోవా, నీ సేవకురాలు నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసినడలా వాని తల మీద క్షౌరకత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటి నేను వాడిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునెను. ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన తన స్వార్థం కొరకు, తనకు పిల్లలు కావాలా, ఎందుకంటే పెనిన్న విసిగిస్తూ వస్తుంది. మరి పెనిన్న దగ్గర కూడా నేను కూడా ఒక కూతురునో కొడుకుని ఎత్తుకొని నేను కూడా ఆమె చూపించుకోవాలంటే తలంపుతా ఉంటూ వచ్చింది. భర్త ఓదారుస్తున్న ఆమెకు నెమ్మది లేదు. కానీ ఎప్పుడైతే తన హృదయంలో మార్చుకొని, ప్రభువా నువ్వు నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను తిరిగి నీకు ఇచ్చేస్తాను ప్రభువా అని చెప్పేసేసి ఆమె తన హృదయంలో తీర్మానం చేసుకొని తను మనస్ఫూర్తిగా బహుగా ఏడుస్తాం దేవుని సన్నిధిలో. ఎంతగా ఆమె ప్రార్థన చేస్తూ వస్తుంది. ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెడుతుంది. ఆమె ఎట్లా ప్రార్థన చేస్తుందంటే మౌనంగా తన పెదాలు మాత్రమే కదులుతున్నాయి, కానీ తన మాటలు బయటికి వినబడతలేవు. పాపం ఈయన ప్రధాన యాజకునటువంటి ఏలీ ఏమంటున్నాడంటే 11వ వచనంలో ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండను గనుక ఏలీ ఆ మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నువ్వు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదానై ఉన్నాను, నేను ద్రాక్షరసమైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిన కుమ్మరించుకొనుచున్నాను. చూడండి, ఇప్పుడు ఏలీ అంటున్నాడు, మరి ఎంత దాకా నువ్వు ద్రాక్షరసం చేత మత్తురాలవై ఉంటావమ్మా నువ్వు అని చెప్పేసి అన్నప్పుడు, నిజంగా మరి సాధారణంగా మనం ఎవరైనా ఒక మాట అంటే మనకు చాలా కోపం వస్తుంది. అది దేవుని మందిరంలో మనం ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు ఎవరైనా ఏదంటే చాలా కోపం వస్తుంది, సాధారణంగా మనకు కోపం వచ్చేస్తుంది. కానీ ఈమెమంటుందంటే ఎంత తగ్గించుకొని ఆమె చెప్తుంది, నా ఏలినవాడా నేను మనోదుఖం గలదాన్నై, నేను ద్రాక్షరసం కానీ నేను మద్యం కానీ నేను తీసుకోలేదు, కానీ నా యొక్క ఆత్మను యెహోవా సన్నిధిలో నేను కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పేసి ఆమె ఎంతో తగ్గించుకొని మరి ఏలీ ప్రధాన యాజకుడికి తను చెప్తూ వచ్చినప్పుడు 17వ వచనంలో ఆయన ఏమంటాడంటే,
అంతటా ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి మనవి విని ఆయన దయచేనుగాక ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకులను నీ దృష్టి కృపనందును గాక అని తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయుచుండగా నాట నుండి దుఃఖముఖి ఉంటరా మానెను. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసుకుంది, మరి ఏలి అడిగినప్పుడు కూడా ఆమె చెప్తూ వచ్చింది. అప్పుడు మరి ఏలి కూడా చెప్తాడు, నువ్వు యెహోవా సన్నిధిలో నువ్వు ఏదైతే ప్రార్థన చేసుకున్నావో నీ మనవిని, నువ్వు చేసినటువంటి ప్రార్థన మరి నీకు తిరిగి ఇస్తాడని చెప్పినప్పుడు ఆమె వెంటనే ఆమె దుఃఖం మానుకొని సంతోషంతో తన ఇంటికి వెళ్ళేసి తను మరి భోజనం చేస్తూ ఎంతో సంతోషంగా ఉంటూ వచ్చింది. ఈ రీతిగా మరి 19వ వచనం చివరి భాగంలో, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్న గనుక ఆమె గర్భం ధరించి దినములు నడిపో కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీని అడిగితే మన సమయాలను పేరు పెట్టెను. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఆమె సంతోషంగా తన ఇంటికి వెళ్ళి విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు ఆమె కుమారుని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆమె చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, ఇంతకుముందు తన కొరకు ప్రార్థన చేసుకుంటూ వచ్చింది, ప్రభువా మరి నాకు సంతానం లేదు, నా వైరగ పెనిన విసిగిస్తూ వస్తుంది, మరి ఆ విధంగా తను ప్రార్థన చేస్తూ వచ్చింది. లోకానుసారంగా శరీరానుసారమైనటువంటి అక్కర కొరకు ప్రార్థన చేస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క అక్కర మరి తను ఎరిగి ఉన్నదో, ప్రభువా నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను తిరిగి నీకు ఇచ్చేస్తాను ప్రభువా అన్నటువంటి ప్రార్థనతో ఎప్పుడైతే చేసిందో, మరి దేవుడు ఆమెకు దేవుడు ఒక మంచి కుమారుని ఇచ్చి ఆ యొక్క కుమారుని సమయలను పేరు పెట్టి ఆయన ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా మరి దేవుడు అతను ఆ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. నిజంగా మరి దేవుడు యొక్క ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. మరి హన్నా జీవితంలో కూడా మరి అప్పుడే ఇచ్చిండొచ్చు, కానీ మరి అప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడైతే తన దేవునికి అక్కర తెలుసుకొని, ప్రభువా నా కుమారుని ఇస్తే నేను తిరిగి నీకు ఇస్తానని తను ఎప్పుడైతే ఒప్పుకుందో, ఎప్పుడైతే తీర్మానం చేసుకుందో, దేవుడు ఆమెకు ప్రార్థన జవాబిచ్చి చక్కటి కుమారునిచ్చి ఒక మంచి కుమారుడు, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, మరి ఇద్దరు రాజులను అభిషేకం చేసేటువంటి కుమారుని మరి హన్నాకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి స్త్రీలమైనటువంటి మనము కూడా మరి ఆయన చిత్తానుసారమైనటువంటి మనం ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు మనకు ఇస్తాడు. కొన్ని వాటికి ఇస్తాడు, కొన్ని వాటికి జవాబు మనం దొరకనప్పుడు ఏదేమైనప్పుడు కూడా ఆయన మేలు చేసేటువంటి దేవుడు. తగిన సమయంలో మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించండి. చేసుకుందామమ్మా. ప్రేమ కలిగిన తండ్రి, జోము కలిగిన నాయన, ఘనుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఏకైక సత్యదేవాన్ని పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాం. కాలాలు సమయాలు ప్రభా మీ అధీనంలో ఉంచుకుంటూ వస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా హైదరాబాద్ మహాపట్టణంలో అనేక మంది స్త్రీలు ఉండవచ్చును ప్రభా. నా తండ్రి, మీరైతే మాకు ఈ దినాన్ని ఇచ్చిన ఆధిక్యతకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మీరు ఇచ్చిన ఏర్పాటును బట్టి ప్రభా, మీరు తీసుకుని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంతో ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించినారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, మేమెవరము తిరిగి ఖాళీ హృదయాలతో వెళ్లకుండా సహాయం చేయండి. విన్న వాక్యాన్ని జీవితానికి వర్తింప చేసుకొని ప్రభా, మార్పు కలిగిన స్థితిలో మేము వెళ్ళగలుగుటకు సహాయం చేయండి. ఎంతో భారమైన ప్రార్థన జీవితమును మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. నామకార్థంగా వచ్చి వెళ్ళటం కాదు, ఇది ఎవరికి ఏ మేలు చెయ్యదు ప్రభా. దయతో కనికరించండి. ప్రతి ఒక్కరూ నేను దేవుని సన్నిధికి వచ్చాను, పొందుకొని వెళ్ళాలి అన్న ఆశతో ప్రభా నా నాయన వెళ్ళగలుగుటకు, రాగలుగుటకు సహాయం చేయండి ప్రభా. ఉదయం నుంచి మీరు ఇచ్చిన ఆత్మీయ ఆహారానికై వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా నాయన జీవితంలో సరి చేసుకొని బలపడి అనేకులకు ప్రభా మేము ఉపయోగకరముగా ఉండునట్లుగా ఈ వాక్యాన్ని మా జీవితానికి పని చేయనట్లు సహాయం చేయండి తండ్రి. సంవత్సరాల తరబడి వింటూ వస్తున్నాం ప్రభా. నా నాయన ఆ వాక్యం అంతా మేము పట్టించుకున్న వారముగా ఉంటే మా దేశం ఈ స్థితిలో ఉండదయ్యా. దయతో కనికరించండి. పట్టుదల కలిగి ప్రార్థన ఎందు ముందుకు సాగుటకు మాకు జ్ఞానమును అనుగ్రహించండి. నిద్రమత్తు, ఐహిక విచారములు వీటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. నా నాయన హన్నా అయితే నా తండ్రి దేవుని మందిరంలో ఉన్న కొరత కోసం ప్రభా అడుగుతూ వచ్చింది. మేము మా బిడ్డలను ఆ విధంగా పెంచుకోలేకపోతున్నామేమో, సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మీ
చేయగలిగిన హస్తాలకు వచ్చిన ప్రతి బిడ్డను అప్పగించుకుంటున్న మరి కుటుంబాలను భద్రపరచండి ప్రభా. ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో ముందుకు సాగుటకు కృపను అనుగ్రహించండి. ఈ రాత్రి సమయంలో నా తండ్రి మీరు మాతో ఉండండి. మా ఆత్మ ప్రాణదేహాలను మీకు అప్పగించుకుంటున్నాం. భద్రపరచండి. క్షేమకరమైన ఉదయాన్ని మాకు దయచేయండి ప్రభా. సుఖమైన నిద్ర, చురుకైన మెళకువ దయచేయండి. సూర్యోదయమునకు ముందే లేచి నిన్ను స్తుతించే భాగ్యం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. రేపు ప్రైజ్ ద లార్డ్ అమ్మా. అందరు అలసి ఇప్పుడు కిందికి వెళ్ళినాక మనకందరికీ డిన్నర్ ఉంటుంది. అందరూ భోజనం చేయండి. తర్వాత రేపు మార్నింగ్ మీరు 8 గంటలకు మనం కుటుంబ ప్రార్థన చేసుకుందామా? 8:30కి. 8:30కి అయితే 9కి అంతా అయిపోతే 9కి మనం మీటింగ్ స్టార్ట్ చేయొచ్చు. లేదు మేము కొద్దిసేపు అలసిపోయినాం పండుకుంటాం అనుకుంటే ఓకే, కొంచెం లేటుగా చేసుకుందాం. అక్క ఎంత 8:30 8:30 9 ఫ్యామిలీ ప్రేయర్ 8:30 ఓకే. 8:30కి ఫ్యామిలీ ప్రేయర్ ఇక్కడికే. మనకు అది అయిపోయిన తర్వాత అంటే ముందు మనం టీ తాగుతాము, మీరు లేస్తే టీ ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ మనకు ఫ్యామిలీ ప్రేయరు, తర్వాత మనము వాక్యము, టిఫిన్ తర్వాత మనకు వాక్యం ఉంటుంది, ప్రేయరు. ఆ తర్వాత అందరికీ లంచ్, ఊర్లోకి వెళ్ళిపోయే వాళ్ళకు డిన్నర్, అందరికీ డిన్నర్ కూడా ఉంటుంది. డిన్నర్ చేసుకొని మీకు ప్యాకింగ్ అయినాక మీరు వెళ్ళొచ్చు. అదొక్కటి. డోంట్ వరీ ఫర్ దేని కొరకు కూడా మీరు చింతించొద్దు. ఇంకోటి, మీకు ఎవరికి బాగలేకున్నా కూడా మెడిసిన్స్ కూడా అన్నీ, ఏ ప్రాబ్లం అయినా కూడా మా దగ్గర అన్నీ మేము తెచ్చిపెట్టాము. సో మీరు ఏది కావాలన్నా, మీకు వామిటింగ్సా, మోషన్సా, కొంచెం జెలుసిల్లా, ఏది కావాలన్నా కూడా అన్నీ ఉన్నాయి మా దగ్గర. దయచేసి మీరు చెప్తే చాలు ఇచ్చేస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కిందికి వెళ్ళి భోజనం చేసుకుందాం రండి.